ఆరోహి అసలు స్వరూపం ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పినా రిస్క్ అవుతుంది. తనకున్న పలుకుబడి పరపతికి ఎవరినైనా తను మాయ చేయగలదు. ఇప్పుడు తన గురించి చెప్పినా కానీ ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. కానీ తనని అలా వదిలేస్తే ఇంకెన్ని దుర్మార్గాలు చేస్తుందో. అసలు ఆరోహి గురించి నవ్యకి చెప్తే నవ్య ఆవేశపర్రాలు. ఇదంతా తెలిస్తే డైరెక్ట్గా ఆరోహి మీదకే యుద్ధానికి వెళుతుంది. అది తనకి రిస్క్ అవుతుంది. ఇంత పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్ని ఎవరికి అనుమానం రాకుండా మా అందరినీ మోసం చేసింది అంటే తన వెనకాల చాలా పెద్ద గ్యాంగ్ ఉండుంటుంది. తన డబ్బుతో అధికారాన్ని, మనుషుల్ని ఈజీగా కొనగలదు. అసలు ఆరోహిని ఎలా ఫేస్ చేయాలి? తనకి అనుమానం రాకుండా తన గురించి మొత్తం అందరికీ తెలిసేలా చేయాలి. ఎలా? ఆరోహి నా పక్కనే ఉంటూ ఎంత తెలివిగా నన్ను నందుని దూరం చేశావు. అసలు నీ టార్గెట్ ఏంటి? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఈ విషయం నిన్ను అడిగినా నువ్వు చెప్పు. ఎలాగైనా సరే నేనే తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. మేఘనా, వస్తున్నా. మళ్ళీ ఏమైంది? ఏముంది? ఏం లేదు. మరేంటి లోపలికొచ్చి తలుపేసుకున్నావు? అసలు నువ్వేం మాట్లాడవేంటి? ఏమైంది? అదా ఏం లేదు. నందు గుర్తొచ్చాడు. అది సరే కాని ఇందాక నిన్ను మోసం చేసిన వ్యక్తి ఎవరో నీకు తెలుసన్నావు కదా, అదెవరో చెప్పు. అబే అదంతా ఏం లేదు. అది కాదు, నువ్వు అంతలా ఏడుస్తున్నావంటే నిన్నెవరో మోసం చేశారు, పక్కనే ఉండి నిన్ను నమ్మించి నీకు ద్రోహం చేశారంటున్నావు కదా, అదెవరో చెప్పు. అదంతా ఏం లేదు నవ్య. నేనేదో బాధలో అలా అనేశాను. ఆది, నిత్యం ఏంటిది? ఇలా మీరు కొట్టుకుంటుంటే ఎలా? ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ఒకరికొకరు అండగా ఉండాలి. అంతేగాని ఇలా ఒకరితో ఒకరు గొడవలు పడుతుంటే ఎలా? ఇలా రండి. మీరిద్దరూ నా బలం. మీరు నాకు తోడుగా ఉంటే నా శత్రువు నేను ఈజీగా జయిస్తాను. గురు, పిల్లల్ని పడుకోబెట్టు. పిల్లలు రండి. మేడం, మీరు చాలా బాగా మేనేజ్ చేసినారుగా. చూడండి మేడం, నిజం నిప్పు లాంటిది అంటారు. అదే మన కాడు ఉంచుకున్నా కానీ మనల్ని కాల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడో అక్కడ బయటపడాలా. ఏంది, అర్థమైనదా? మన కాడు నుంచి ఏదన్నా ఎవడన్నా లాక్కున్నాడు అనుకోండి, అయ్యో ఏంది ఇట్ట జరిగినదనే చూస్తూ ఉండకూడదు. సమయం చూసే ఆడి కాడ నుంచే మనది మనం లాగేసుకోవాలా. అదే జీవితం మేడమా. అర్థమై ఉండదా? అంత బానే ఉంది గాని బార్బీ, ఇంకా నందుని నా దారికి తీసుకురావడానికి మార్గం దొరకట్లేదు. ఎంత బాగా మాట్లాడినా తన మనసులో మాత్రం ఇంకా ఏదో లోపం కనిపిస్తోంది. ఎక్కడో అక్కడ మేఘనని మర్చిపోలేదేమో అనిపిస్తోంది. రిలేషన్ అంటేనే అంతే మేడం. ఎంత కొట్టుకున్నా ఏం చేసినా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ, ఆ ఫీలింగ్స్ ఎప్పుడూ ఉంటాయి మేడం, ఎప్పటికీ పోవు. నేను అనుకుంటే ఎవరినైనా నా దారిలోకి తీసుకొస్తాను బార్బీ. కాంతాన్ని ఎలాగో నా దారిలోకి తెచ్చేసుకున్నాను. ఇప్పుడిక
తనకి నేను ఎంతంటే అంత. ఈ ప్రపంచంలో నా అంత మంచి మనిషి, నా అంత హెల్ప్ఫుల్ మనిషి ఇంకెవరూ లేరని చాలా గట్టిగా నమ్ముతోంది. ఇంకా మిగిలింది సులోచన. సులోచనదేముంది? తన కొడుకు కోసం మంచి అంటే మంచి చేస్తుంది, చెడు కావాలంటే చెడు చేస్తుంది. తనకి తన కొడుకు సుఖం, సంతోషం తప్ప ఇంకేది అవసరం లేదు. ఒక్క నందుని మాత్రం నా దారికి తెచ్చుకోగలిగితే చాలు. మేఘన మీద పూర్తి విజయం సాధించొచ్చు. మేడం, మీరు తలుచుకుంటే ఏదైనా చేస్తారు మేడం. ఇంకొంచెం ఓపిక పట్టండి. ఈ గిఫ్ట్ బాక్స్ ఏంటి? మీకే ఎవరైనా గిఫ్ట్ పంపించారేమో మేడం. ఏంటబ్బా ఇది? బార్బీ, చూసావా నా పట్టి? మా డాడీ కొనిచ్చిన పట్టి. అమ్మయ్యా, ఇది ఇన్ని రోజులకి దొరికింది. దీన్ని ఎలా తిరిగి సంపాదించుకోవాలా అని చాలా టెన్షన్ పడ్డాను. చూసావా బార్బీ, దానంతటదే ఎలా ఎగురుకుంటూ నా దగ్గరకు వచ్చిందో. వావ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది. బార్బీ, నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది తెలుసా? మేడం, ఒక్క నిమిషం ఆగండి. ఏంటి, ఏమైంది? మేడం, ఇది మేఘన దగ్గరున్న పట్టీ కదా? ఈ పట్టీ మేఘన దగ్గరే ఉంది. మేఘన దగ్గర నుంచి మీరెన్నిసార్లు తీసుకోవాలని ప్రయత్నించినా మీ వల్ల కాలేదు. ఇప్పుడు అది డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చింది. ఇది మీదని తెలిసి కావాలని మీకు గిఫ్ట్గా పంపించారా? ఎస్, అవును. నేను ఆ విషయమే మర్చిపోయాను. అంటే ఆ మేఘనకి నా మీద డౌట్ వచ్చిందా? ఆరోహి, ఆ రోజు అత్తయ్య వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు నేను ఒంటరిగా ఉన్నానని ఇంట్లోకొచ్చి బామ్మగారి గదిలో నుంచి డబ్బులు తీసేసి ఆ నింద నా మీద వేసి వెళ్ళావు. అప్పుడు నీ కాలి పట్టి మిస్ అయితే అదెక్కడ నా కంట పడుతుందో అని వెతుక్కుంటూ వచ్చావు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. హాయ్ మేఘనా. అరే, ఇది ఇక్కడుందా? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఓ, ఇది బహుశా గురు పంపించుంటాడు. ఏది ఒకసారి లైవ్. ఓహో, ఇది మీకోసం వచ్చిన గిఫ్టా? అవును, నా కోసమే వచ్చిందనుకుంటా. దాని మీద పేరేమైనా ఉందేమో చూడు. అబ్బే, ఎలాంటి పేరు లేదు కదా, పేరు కూడా లేదు. అయితే ఇది నాదే. నీకు గుర్తుందా ఆరోహి, ఆ రోజు మా ఇంట్లో ఇది టేబుల్ మీద ఉంటే దీన్ని నువ్వు తీసుకోవాలని ట్రై చేశావు. ఆ రోజు నేను అబ్జర్వ్ చేశాను. ఇది నా పట్టినే. అనుకోకుండా ఆ రోజు అక్కడ పడుంటే
అది బావుందని నువ్వు చూసినట్టున్నావు. ఇది నా దగ్గర నుంచి మిస్ అయింది. గురిని వెతికి పంపించమన్నాను, అలాగే వెతికి పంపించినట్టున్నాడు. ఇది నాకు చాలా విలువైంది ఆరోహి. ఇది నాకు దొరికినప్పటి నుంచి నా జీవితంలో నేను ఎక్స్పెక్ట్ చెయ్యని అద్భుతాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా నా జీవితంలో ఎన్నెన్ని అద్భుతాలు చూడాల్సి వస్తుందో ఏంటో. మేఘనా, ఆ నందు కేసు ఎంతవరకు వచ్చింది? దాని గురించి నువ్వు బాగా ట్రై చేస్తున్నావు కదా. అదంత ఈజీ కాదులే ఆరోహి. ఎందుకు కాదు? ఒకవేళ నీకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను చేస్తాను. తప్పకుండా నీ హెల్ప్ కావాల్సి వస్తుంది. అవసరమైనప్పుడు అడుగుతాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు కదా. ఇలాంటి వాటిల్లో ఆ దొంగని పట్టుకోవడం అంత ఈజీ కాదని అనుకుంటున్నాను. నమ్మకంగా పక్కనే ఉంటూ గొంతులు కోసే నమ్మక ద్రోహుల్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు కదా ఆరోహి. నాకేదైనా డెవలప్మెంట్ వస్తే ఖచ్చితంగా మొట్టమొదట నీతోనే పంచుకుంటాను. ఓకే. మేడం, ఆ మేఘనకి మీ మీద అనుమానం వచ్చినట్టుంది మేడం. అదేంటి? తన మాటల్లో ఎక్కడో మన మీద తనకి అనుమానం వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ మాటలు చూసారా, చాలా సెటైరిక్గా ఉన్నాయి. అలాంటిదేం లేదు బార్బీ. లేదు మేడం, నిజంగా తన మాటల్లో చాలా వ్యంగ్యం కనిపిస్తుంది. పైగా మీరు ఆ పట్టే విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినట్టున్నారు. అలాంటిదేం లేదు బార్బీ. నీకో విషయం తెలుసా? మనం ఏదైనా తప్పు చేశామే అనుకో, అది మన మనసులో ఉండి ఎవరేం మాట్లాడినా అది మన గురించి అని అనిపిస్తుంది. దానికి మనం కంగారు పడిపోయామంటే మనంతట మనమే దొరికిపోయినట్టు అవుతుంది. ఒకవేళ నిజంగానే మేఘనకి మ్యాటర్ మొత్తం తెలుసుంటే ఈ పాటికి డైరెక్ట్గా అడిగేసేది కదా. తనంతట తను బయటపడేంత వరకు మనం పొరపాటున కూడా నోరు కదపకూడదు. అర్థమైందా? అమ్మా, అమ్మా, కాఫీ తీసుకురా. కాఫీ తీసుకో. థ్యాంక్స్ అమ్మా. ఏరా నాన్న నందు, ఇవాళేదో కాస్త హుషారుగా ఉన్నట్టున్నావు. ముఖం కూడా కాస్త తేరుకున్నట్టు కనిపిస్తుంది. పోనీలే, ఇన్ని రోజులకి నీ మొహంలో కాస్త ఆనందం చూస్తున్నానురా. నాకు తెలుసురా, ఇప్పుడు చిన్న చిన్నగా నీలో మార్పు వస్తోంది. ఈ మార్పుకి కారణం ఆరోహే కదూ. ఆ అమ్మాయి చాలా మంచిదిరా. ఎలాంటి వాళ్ళనైనా సరే అర్థం చేసుకుంటుంది. చూడు, నీ పరిస్థితిని అర్థం చేసుకుంది కాబట్టి నీతో చక్కగా చనువుగా మాట్లాడుతూ నిన్ను మామూలు స్థితికి తీసుకురావడానికి ఎంత కష్టపడుతుందో. నిజంగా మనకు ఆరోహి పరిచయం కావడం మన అదృష్టం అనుకో. నిజమే బామ్మ, నేనంతా ఆరోహితో కలిసి బయట తిరిగాను కదా. తనతో మాట్లాడుతున్నంతసేపు ఓ చిన్న రిలీఫ్ వచ్చింది. మనసులో ఏదో ఒక చిన్న భారం తొలగిపోయినట్టు అనిపించింది. అదేరా, అదే నేను కూడా చెప్పేది. మనిషి కష్టంలో ఉన్నప్పుడు మనసుకి ప్రశాంతత కలిగించే మాటలు మాట్లాడే వాళ్ళు మన పక్కనే ఉండాలి. అప్పుడేరా గుండెల్లో ఉన్న బాధంతా తగ్గిపోతుంది. ఆ మేఘన చేసిన గాయంతోటి నువ్వెంతలా డీలా పడిపోయావో నేను కళ్ళారా చూశాన్రా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ మొహంలో కళ అనేదే లేదు. ఇదిగో ఈ రోజే కాస్త తేరుకున్నట్టు కనిపిస్తున్నావురా. పోనీలే, ఇప్పటికైనా నీ మొహంలో కాస్త ఆనందం కనిపిస్తుందిరా.
ఈ ఆనందం ఎప్పుడు ఇలాగే ఉండాలిరా. ఒక పని చెయ్యి, నువ్విక వాళ్లతో వీళ్లతో స్నేహం చేయడం మానేసి చక్కగా ఆ ఆరోహితో పాటే సరదాగా 4 రోజులు అలా అలా తిరుగుతూ ఉండు. నువ్వు చిన్నగా బాధలన్నీ మర్చిపోతావురా. సరే, నాకు ఆఫీస్కి టైం అయింది, నేను ఆఫీస్కి వెళ్తాను. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తా బామ్మ. చూసావా సులోచన, వాళ్ళలో ఎంత మార్పు వచ్చిందో? అవునత్తయ్య, వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుని నేను గమనిస్తూనే ఉన్నాను. చూస్తూ ఉండు. ఈ మార్పు ఇలాగే తీసుకెళ్లి చివరికి ఆరోహికి నందుకి పెళ్లి చేసేదాకా తీసుకువెళ్తాను. వాళ్ళిద్దరికీ పెళ్ళైపోయిందంటే నా బాధ్యత తీరిపోతుంది. నీ గుండెల మీద ఉన్న బరువు కూడా తీరిపోతుందిలే. వాడు ఇలాగే 4 రోజులు నవ్వుతూ కనిపించాడంటే నీ మనోవ్యాధి కాస్త తగ్గిపోయి నీ మొహంలో కూడా కాస్త సంతోషం కనిపిస్తుందిలే. అత్తయ్య, మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నారు. ఏంటే నువ్వు మాట్లాడేది? వాడు చక్కగా అమ్మాయితో కలిసి తిరుగుతూ ఉంటే మనసంతా ప్రశాంతంగా ఉందని చెప్తుంటే నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? అత్తయ్య, నందు గురించి నాకు బాగా తెలుసు. నువ్విలాగే అంటూ ఉండు. నీ కళ్ళ ముందే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయకపోతే నా పేరు కాంతమే కాదు. నందు, నువ్వేంటో నీ మనసేంటో నాకు బాగా తెలుసురా. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నీ జీవితం ఎటుపోతుందోనని భయమేస్తోంది. మేఘన నీ జీవితంలోంచి వెళ్ళిపోయిందో లేదో తెలీదు. నీ మనసులో మేఘనకి ఇంకా స్థానం ఉందో లేదో తెలీదు. ఇవేవి తెలుసుకోకుండా అత్తయ్య ఆరోహితో నీకు పెళ్ళని ఏదేదో మాట్లాడుతోంది. ఒక తల్లిగా నా బిడ్డని ఎలా సంతోషంగా ఉంచాలో అయోమయ స్థితిలో ఉన్నాను. హాయ్ నందు. మర్చిపోవాలని చాలా దారులు వెతుకుతున్నాను మేఘన, కానీ మర్చిపోలేకపోతున్నాను. నీ ఆలోచనల నుంచి దూరం అవ్వడానికి నన్ను నేను బిజీగా ఉంచుకోవడం కోసం దారులు వెతుకుతున్నాను. అందుకే ఆరోహితోటి కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. కనీసం అలాగైనా సరే నీ ఆలోచనలు నాకు దూరం అయిపోతే చాలు. నిన్ను తలుచుకున్నప్పుడల్లా నా ప్రేమ గుర్తుకొస్తుంది. నీ ప్రేమ గుర్తొచ్చిన ప్రతిసారి నువ్వు చేసిన మోసం గుర్తొస్తుంది. ప్రేమించిన వాడిని ఇంతలా మోసం చేసే నీలాంటి వ్యక్తిని ఇష్టపడినందుకు నా మీద నాకే జాలి కలుగుతుంది. నీతో ఎంత జీవితం ఊహించుకున్నానో, ఆఖరికి ఎలాంటి జీవితం అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. నందు, నువ్వు నిజంగా ఎంత అమాయకుడివి నందు. నీ ప్రేమని నువ్వు నమ్మలేదు. ఎవరో నీకు నాకు మధ్య అగాధాలు సృష్టిస్తే అది నమ్ముతున్నావు. ఆ ఆరోహి మనసులో ఏదో పెట్టుకొని నా మీద లేనిపోనివన్నీ కల్పించి నీకు నూరి పోస్తుంటే అది నిజమని నమ్మావు. చివరికి అదే ఆరోహికి దగ్గరవుతూ ఆ ఆరోహి వల్లో పడిపోతున్నావు. తను నా మీద ఇంకెన్ని నూరిపోస్తుందో, నీకు నాకు మధ్య ఉన్న అగాధాన్ని ఇంకెంత పెంచుతుందో నీకు అర్థం కావట్లేదు నందు. నువ్వు తన మాయలో నుంచి ఎప్పుడు బయటపడతావో, మనిద్దరి మధ్యన గొడవలు సృష్టించి మనల్ని దూరం చేసేందుకు ఆ ఆరోహియే ఇదంతా చేసింది అన్న నిజాన్ని నువ్వెప్పుడు తెలుసుకుంటావో, మన ప్రేమ ఎంత స్వచ్ఛమైందో నీకెప్పటికి అర్థమవుతుందో ఏంటో నందు.
తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చెరామి అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాటి చెరామి అగ్నిహోత్రమే అందుకు హామీ. చూసావా బార్బీ, ఇద్దరి మధ్య ఇంకా కెమిస్ట్రీ నడుస్తున్నట్టు అనిపించట్లేదు? నేను చెప్పాను కదా మేడం, మనుషులు దూరమైనా మనసుల్లో ప్రేమలు దూరం అవ్వవు అని. చింత చచ్చినా పులుపు చావలేదు అంటే ఇదే మేడం. చచ్చిపోతుంది. ఆ ప్రేమకి ఎక్కడైనా కొన ఊపిరి ఉంటే నేను చంపేస్తానుగా. మేఘనా, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా? మీ అనుమానం నిజమే నవ్య. మా ఇద్దరి మధ్య 3 పర్సన్ ఉంది. ఎవరు కాదు, ఆరోహి. ఇంకెన్ని రోజులు రా ఇలా? మేఘనతో నువ్వు ఇంకా కలిసి ఉండాలి అనుకుంటున్నావా? ఒకవేళ తనంటే నీకు ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేసేయరా.